హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇక ఈరోజు ఈ వీడియోలో మనం లాస్ట్ కొన్ని రోజులుగా మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో హెవీ సెల్లింగ్ అనేది చూస్తున్నాము. సో దాని గురించి మనం మాట్లాడుకుందాము. దానికంటే ముందు హైదరాబాద్లో మనం ఇన్వెస్టర్స్ మీట్ మార్చి 10న నిర్వహించాము. పెద్ద ఎత్తున హాజరయ్యారు చాలామంది. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ వీడియోలో ఇంతకుముందు అనుకున్నట్టుగా ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో దీని కరెక్షన్ అన్నాం కన్నా క్రాష్ అయిపోతున్నాయండి స్టాక్స్ అన్నీ కూడా. మరి ముఖ్యంగా లాస్ట్ 2 డేస్లో భారీగా దాదాపు అన్ని స్టాక్స్ కూడా మైనస్లోనే క్లోజ్ అయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ అడ్వాన్స్ డిక్లైన్ రేషియో కానీ గమనిస్తే ఎన్ఎస్సీలో ఈరోజు ఓన్లీ 78 స్టాక్స్ మాత్రమే అడ్వాన్సెస్ ఉంటే 1863 స్టాక్స్ డిక్లైన్స్ ఉన్నాయి. దాదాపు అన్ని స్టాక్స్ కూడా నష్టాలనే క్లోజ్ అయినాయి. నిన్న కూడా మరీ ఎంత కాకపోయినా కూడా నిన్న 200 స్టాక్స్ అడ్వాన్సెస్ ఉన్నాయండి అంతే. సో ఇది అంటే నిన్న ఈరోజు అని కాదు, మీరు బాగా అబ్జర్వ్ చేస్తే లాస్ట్ ఒక 3 వారాలుగా ఇదే విధమైన ట్రెండ్. అంటే ఎంత మరీ సెల్లింగ్ వన్ సైడ్ కాకుండా కొంచెం ఒక రోజు పడ్డం ఒక రోజు పెరగడం ఈ విధంగా జరిగింది. బట్ లాస్ట్ 3-4 రోజులుగా మరీ ఎక్కువైపోయింది మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో అనమాట. బట్ దీనికి రీజన్స్ ఏంటి అవన్నీ అంటే ఒకటే అండి, ఏదో ఒక టైంలో లాస్ట్ మనకి ఒక కోవిడ్ తర్వాత ఓవరాల్గా చెప్పాలి అంటే మంచి ర్యాలీ అనే చెప్పొచ్చు. బుల్ మార్కెట్ అనేది ఉంది. మరి ముఖ్యంగా లాస్ట్ 8 మంత్స్లో తక్కువ టైంలో ప్రైస్ యాక్షన్ అంటాం, అంటే తక్కువ టైంలో ఎక్కువ శాతము స్టాక్స్ పెరిగాయి. దానికి రీజన్ ఏంటి అంటే ప్రతి నెల కూడా లక్షల డీమ్యాట్ అకౌంట్స్ మన ఇండియాలో ఓపెన్ అయినాయి. దాని కారణంగా వాళ్ళందరూ కూడా కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా వరకు మిడ్ అండ్ స్మాల్ క్యాప్లోనే ఇన్వెస్ట్ చేస్తారు. ప్లస్ వాళ్ళు ప్రైస్ యాక్షన్ ఇన్వెస్ట్మెంట్ అంటాం, అంటే వాళ్ళు ఫండమెంటల్స్ లేకపోతే అవి చూసి కాకుండా ఓన్లీ ప్రైస్ చూసి మాత్రం, అంటే పెరుగుతుంటే కొంటారు అంతే, సింపుల్. ఎందుకంటే పెరుగుతుంది కాబట్టి కొంటున్నారు అంతే, అంతకుమించి వేరే లేదు. దీంతోపాటు ఆబ్వియస్గా మనకి అటు సోషల్ మీడియా కానివ్వండి, అదర్ మీడియాస్లో మనకి దాని గురించి ఎక్కువగా హైప్ చేయడం, ఏదైనా కంపెనీని అంటే ఎలా పెరుగుతుందంటే స్టాక్ బాగా దాని గురించి చెప్పడము, దానివల్ల ఏంటంటే వాళ్ళు కొనేస్తారు. ఎక్కువ మంది ఏ స్టాక్ చెప్తే అది మంచిదో అని చెప్పేసి కొనేస్తారు. సో ఆ విధంగా జరిగింది. సో ఇక ఇప్పుడు కొంచెం డబ్బు రావడం ఆగినట్టుంది, ఆర్ రీటైల్ ఇన్వెస్టర్స్ దగ్గర డబ్బు తగ్గినట్టుంది. సో మార్కెట్స్ పడలేదు. ఇక్కడ మనం గమనించాల్సింది అంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ మాత్రం పడ్డాయి. ఇంకా చెప్పాలి అంటే లాస్ట్ ఫ్యూ డేస్ అటు ఎఫ్ఐఎస్ నుంచి మనకి సపోర్ట్ ఉంది, డొమెస్టిక్ ఫండ్స్ నుంచి సపోర్ట్ ఉంది. బట్ రీటైల్ ఇన్వెస్టర్స్ నుంచి మాత్రం బాగా సపోర్ట్ తగ్గిపోయిందనమాట. అందుకనే ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ పడ్డాయి. మీరు దానికి వేరే న్యూస్లు చెప్పొచ్చు, బట్ ఏదో వస్తుందండి. పెరిగేటప్పుడు ఏ విధంగా దీనివల్ల పెరిగింది అనుకుంటాం కదా, అదేవిధంగా పడేటప్పుడు కూడా ఈ న్యూస్ కారణంగా పడుతున్నాయి, ఆ న్యూస్ కారణంగా పడుతుందంటే ఓవరాల్గా ఎట్లా ఉంటుందంటే ఇదంతా కూడా సెంటిమెంట్. మార్కెట్ అంతా కూడా డే టు డే బేసెస్ ఆర్ వీక్లీ బేసెస్లో ఎలా ఉంటుందంటే సెంటిమెంట్ మీద ఆధారపడి ఉంటుంది. మార్కెట్స్ ఎప్పుడు కూడా సెన్సిటివ్ అండ్ సెంటిమెంట్, ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. మార్కెట్ పెరగాలంటే మనకి లక్షల కోట్లు అవసరం లేదు. సెంటిమెంట్ బాగుండి కొంచెం చిన్న అమౌంట్ ఉంటే మార్కెట్లు పెరుగుతాయి. అదేవిధంగా పడాలంటే కూడా చిన్న నెగిటివ్ న్యూస్ చాలు. అదేవిధంగా సెంటిమెంట్ నెగిటివ్ ఉంటే మనకి ప్రైస్ డౌన్ అవుతూ ఉంటాయన్నమాట. సో అది ఇక ఏంటి పరిస్థితి ఏంటి ఇదే విధంగా ఉంటుందంటే డెఫినెట్గా నేను మిడ్ మీద నా వ్యూ ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఈవెన్ ఒక 10 డేస్ ఆర్ 12 డేస్ బ్యాక్ అనుకుంటా, Feb 24th కూడా ఒక వీడియో చేశాము. కొనాల్సిన అంటే అమ్మేసుకొని వెళ్ళిపోవాల్సిన టైంలో మీరు కొంటున్నారు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పాము. ఈవెన్ హైదరాబాద్ ఇన్వెస్టర్స్ మీట్లో, తర్వాత విజయవాడ ఇన్వెస్టర్స్ మీట్లో ఎక్స్పెన్సివ్ స్టాక్స్ ఏంటి, వాటి జోలికి వెళ్ళకండి, వీటి క్లియర్గా ఎగ్జాంపుల్స్ కొన్ని స్టాక్స్ చూపించి కూడా మనం చెప్పడం జరిగింది. నా వ్యూ ఒకటేనండి, మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో ఇంకా సెల్లింగ్ అనేది ఉంటుంది. అయితే క్వాలిటీ స్టాక్లో మీరు ఉంటే, అంటే క్వాలిటీ ఇన్ ద సెన్స్ మంచి భవిష్యత్తు ఉండి, లేకపోతే వాల్యుయేషన్స్ పరంగా అట్రాక్టివ్గా ఉండి, వాల్యూ ఇంకా అందులో ఉండి, మంచి భవిష్యత్తు ఉంది అనుకుంటే అటువంటి స్టాక్స్లో ఖచ్చితంగా మీరు ఉండండి. ఇక ఈరోజు అంటే ఈ పడ్డము పెరగడం ఇవన్నీ కూడా స్టాక్ మార్కెట్లో సాధారణమే.
మీరు భయపడాల్సిన అవసరమైతే లేదు. అది ఎప్పుడు అంటే మీరు క్వాలిటీ స్టాక్లో ఉంటే ఫస్ట్ పాయింట్ అది. తర్వాత ఎక్స్పెన్సివ్ లేని స్టాక్లో ఉంటే, ఎటువంటి స్టాక్లో ఉంటే మీరు ఖచ్చితంగా మీరు హోల్డ్ చేసుకోవచ్చు. అయితే ఎటువంటి స్టాక్స్ ఎగ్జిట్ కావాలి? ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఎక్కువ మంది, అంటే నేను హైదరాబాద్ ఇన్వెస్టర్స్ మీట్లో చాలామంది వాళ్ళ పోర్ట్ఫోలియో మనల్ని ఫాలో అవుతున్న వాళ్ళందరూ మంచి క్వాలిటీ స్టాక్స్లో ఉన్నారు. కాకపోతే కొంతమంది ఏంటి అంటే ఎమోషనల్గా ఎవరేదో చెప్పారు, ఎక్కువ మంది ఐపీఓలో ఇరుక్కుపోయారండి. అది చాలా బాధాకర విషయం. రీసెంట్ ఐపీఓస్లో చాలామంది ఇరుక్కుపోయారు. ఫర్ ఎగ్జాంపుల్ జ్యోతి సిఎన్సి అని, తర్వాత ఆజాద్ ఇంజనీరింగ్ రీసెంట్గా ఐపీఓకి వచ్చింది. తర్వాత బార్బిక్యూ నేషన్ అనమాట. సో ఇటువంటి స్టాక్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు జ్యోతి సిఎన్సి గురించి చూద్దాం. కానీ గమనిస్తే ఎందుకు దీన్ని అవాయిడ్ చేయాలి? రీజన్ ఏంటి? మార్కెట్ క్యాప్ 13,500 crores కంపెనీ అండి. ఏది జ్యోతి సిఎన్సి అనే కంపెనీ రీసెంట్గా ఐపీఓకి వచ్చింది. ఈరోజు దాని వాల్యూ 13,500 crores. ఇంత రేటు పెట్టి ఈ కంపెనీని కొనొచ్చా? ఇదేం భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందా? దీని రెవెన్యూస్ ఏంటి? ఎవరిని ఆలోచించారా? ఎవరైనా చూసారా? రెవెన్యూస్ కానీ గమనిస్తే 929 crores మాత్రమే, దాని మీద 15 కోట్ల ప్రాఫిట్. ఇదేంటి అంటే ఇంకా చాలామంది ఏంటంటే డిఫెన్స్ కదా, ఇవన్నీ కూడా థీమాటిక్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. లేకపోతే ఎవరన్నా మీ మైండ్లో దీని గురించి ఏంటంటే అరిచేతిలో స్వర్గం అంటారు కదా, గ్రాఫిక్స్ వేసి వాళ్ళు యూట్యూబుల్లో ఇదట దీని గురించి, అంటే ఈ స్టాక్ ఫ్యూచర్లో ఇదవుతుందట అదవుతుందట, డిఫెన్స్ నుంచి ఇక్కడికి వస్తున్నా, వీళ్ళకి ఆర్డర్ రాబోతుంది, ఇవన్నీ స్టోరీలు, కాక్ అండ్ బుల్ స్టోరీలు చెప్తూ ఉంటారండి. సో అవన్నీ వినేసేసి జనాలు చాలామంది కొని ఇరుక్కుపోయి ఉంటారు. ఫర్ జ్యోతి సిఎన్సి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. 929 crores మీద 15 crores ప్రాఫిట్ ఉందండి. దీనికి మనం 14,000 కోట్లు ఇవ్వడం ఏంటి? ఎంత దారుణం అంటే ఎంత దారుణం అన్నమాట. సరే, వాళ్ళు అమ్ముతున్నారు అంటే అమ్మేవాడు ఎప్పుడు కూడా ఐపీఓకి తీసుకొచ్చి ఆ ప్రమోటరో లేకపోతే ఆ కంపెనీనో వాళ్ళ రేట్ ఎక్కువ పెట్టి అమ్ముతున్నప్పుడు కొనేవాళ్ళ పరిస్థితి ఆ విధంగా కొంటాము. మనం ఆలోచించుకోవాలి. మన తప్పే అది, ఎవరి తప్పని నేను అన్నాను, మన తప్పే, ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళదే తప్పండి అది. కాబట్టి ఇటువంటి కంపెనీస్ పట్ల జాగ్రత్తగా ఉండండి. ఆల్రెడీ ఉంటే మీరు ఎగ్జిట్ తీసుకోండి, రేపు కోసం చూడకండి ఇటువంటి కంపెనీస్. పోనీ గ్రోత్ ఉందా? సరే, డిఫెన్స్లో ఉన్నారు, అద్భుతమైన గ్రోత్ చూపించిందంటే అది లేదు. 2018లో 19లో అనుకుంటాను 965 crores, 2019లో 965 crores రెవెన్యూస్ అయితే ఈరోజు 929 crores, అంటే గ్రోత్ కూడా లేదు. లాస్ట్ 4 yearsలో కూడా డీగ్రోత్ ఉంది. సో ఇటువంటి అంశాలు మీరు చూడాలండి. ఇవన్నీ చూడకుండా కంపారిజన్ చేసుకోవాలి, సెక్టార్ని అనాలిసిస్ చేసుకోవాలి. నేను పదే చెప్తూ ఉంటాను, డిఫెన్స్కి భవిష్యత్తు ఉంటుంది కాదన్ను. కాకపోతే డిఫెన్స్ అనేది ఎప్పుడు కూడా ఒక కంపెనీ మొనోపలిగా ఉండదండి. ఈ కంపెనీకి నెక్స్ట్ ఇయర్ ఇదే 900 crores రెవెన్యూస్ ఉంటుందంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి మనకి ఈ టైంలో అసలు ఈ స్టాక్ కొనడమే అసలు దండగండి. ఈ విధంగా ఆజాద్ ఇంజనీరింగ్ అని రీసెంట్గా ఇది కూడా డిఫెన్స్లోనే ఉంది. ఇది కానీ గమనిస్తే 252 crores మార్కెట్ క్యాప్ అండి. ఇది మరీ దారుణం. దీనికి ఇచ్చిన మన వాల్యూ ఇచ్చింది 7,200 కోట్లు. ఇటువంటి కంపెనీస్ పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటి స్టాక్స్లో ఉంటే ఎగ్జిట్ కావాలి. ఇవన్నీ ఎందుకు చెప్తానంటే ఎగ్జాంపుల్స్గా చెప్తున్నానండి. అదేవిధంగా బార్బిక్యూ నేషనే మనకి ఎవరో పాపం హైదరాబాద్ ఇన్వెస్టర్స్ మీట్లో చూపించారు, బాగా నష్టపోయి ఉన్నారట. సో ఇది డీగ్రోత్ ఉందండి. ఇది కూడా ఐపీఓలో ఎవరో యూట్యూబ్లో చెప్తే కొన్నానని చెప్పారు. ఇవన్నీ కూడా ఏంటంటే అండి, ఇప్పుడు క్యూఎస్ఆర్లో ఉంది. క్యూఎస్ఆర్లో ఎంఎన్సి అంటే బ్రాండెడ్ ఉండి ఎంఎన్సి వాటికే పరిస్థితి అంత బాగాలేదు. చాలా మనకి ఈ ఫుడ్ బిజినెస్లో చాలా మార్పులు వస్తున్నాయి. అయితే మన ఇండియన్ బేస్డ్ క్యూఎస్ఆర్లో ఉన్నది ఇది బార్బిక్యూ నేషన్ అనేది. అయితే ఇక్కడ ఏంటి అంటే వీళ్ళు క్వాలిటీ విషయంలో సేమ్ స్టాండర్డ్గా మెయింటైన్ చేయలేకపోతున్నారు. అట్ ద సేమ్ టైం లాస్ట్ 2 quarters డీగ్రోత్ ఉంది. కాబట్టి ఇటువంటి కంపెనీని జోలికి వెళ్ళకూడదు. గ్రోత్ లేదండి, గ్రోత్ పక్కన పెట్టి డీగ్రోత్ అయిపోయింది. మీరు చూడండి, లాస్ట్ 2 quarters రెవెన్యూస్ తగ్గిపోయాయి అనమాట. కాబట్టి ఇటువంటి స్టాక్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఇంతకుముందు అనుకున్నట్టుగా మరి ఎటువంటి స్టాక్స్లో మనం ఉంటే ధైర్యంగా ఉండవచ్చు. సో ఇప్పుడు మనం జ్యోతి సిఎన్సి అనుకున్నాం, దాని వాల్యూ కానీ గమనిస్తే 13,500 కోట్లు అనుకున్నాం. అదే సిఎట్ కానీ గమనిస్తే సిఎట్ ఈరోజు దాని వాల్యూ పరంగా 10,000 crores మాత్రమేనండి. అంటే జ్యోతి సిఎన్సి కన్నా సిఎట్ అనేది మనకు తక్కువలో దొరుకుతుంది, రేటు తక్కువలో దొరుకుతుంది. సో దీని రెవెన్యూస్ ఎంత, సిఎట్ రెవెన్యూస్ ఎంత? 11,000 కోట్లు అండి. 11,000 కోట్ల కంపెనీ మీకు సిఎట్ ఉంటే 11,000 కోట్ల రెవెన్యూస్ సిఎట్ ఉంటే 929 crores ఉన్న జ్యోతి సిఎన్సిని మీరు
కొంటారా, దీన్ని కొంటారా, మీరు ఆలోచించుకోండి. అంటే రెండింటిని కంపేర్ చేయడం కరెక్ట్ కాకపోవచ్చు, 2 సెక్టార్స్ వేరే. కాకపోతే ఏంటంటే మనం ఉన్న వాటిలో ఏది ఫస్ట్ మనకి సేఫ్గా ఉంటుంది అది చూసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అసలు బిజినెస్ మోడల్ని అర్థం చేసుకోండి. ఒక్కొక్క బిజినెస్కి ఒక్కొక్క అంటే ఒక ఎనాలిసిస్ ఉంటుందండి. అన్ని బిజినెస్లకి అన్ని బిజినెస్లు ఒకే విధంగా ఉండవు. అన్నిటికీ ఒకటే రెవెన్యూస్ ఉండి అదే రెవెన్యూస్ మీద అదే ప్రాఫిట్స్ ఉండవు. గ్రోత్ కొన్ని సెక్టార్కి హై గ్రోత్ ఉంటుంది, బట్ వాళ్ళకి మార్జిన్స్ తక్కువ ఉంటాయి. సో ఇటువంటి అంశాలన్నీ ఉంటాయండి. ఫండమెంటల్స్ పరంగా ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. కాబట్టి ఇటువంటి సిఎట్ లాంటి కంపెనీని మీరు ఇన్వెస్ట్ చేసి ఉంటే, ఇది కూడా రీసెంట్గా ₹400 ఎంతో పడింది హై నుంచి. ఏం కాదు, ఇంకా కొంచెం పడితే మళ్ళీ కొనుక్కోండి, ధైర్యంగా ఉండండి. లాంగ్ టర్మ్కి మంచి రిటర్న్స్ మీకు వస్తాయి. ఎప్పుడు కూడా ఏంటంటే అండి, ప్రతి సెక్టార్కి అనాలిసిస్ ఉంటుంది. అదేవిధంగా ఆ సెక్టార్లో ఉన్న స్టాక్స్ ఏంటి అనాలిసిస్ ఉంటుంది. సో ఇటువంటి అంశాలను కూడా మీరు తెలుసుకొని ఇన్వెస్ట్ చేయండి. ఇంకొకటి ఏంటంటే చాలామంది ఎక్కువ మంది ఏంటంటే ఒక 2 days ఏదన్నా మనకి ఇన్వెస్టర్స్ మీట్ లాగా కాకుండా పర్సనల్ ఇంటరాక్షన్ లాగా అడుగుతున్నారు. మన విజయవాడలో అదే జరిగింది, మన హైదరాబాద్లో కూడా అదే జరిగింది. దాని గురించి ఏంటంటే మేము ఒక టూ డేస్ ప్రాఫిట్ మాస్టర్ టీంతో ఏదైనా రిసార్ట్లో మనం పూర్తిగా ఎర్లీ స్టేజ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి, ఇప్పుడు సెక్టరల్గా అనాలిసిస్ పరంగా ఒక్కొక్క సెక్టార్ని తీసుకొని డీప్ అంటే ఏదో పై కాకుండా కంప్లీట్గా ఇన్వెస్ట్మెంట్ పరంగా ఎలా చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం చూసుకున్నాము, కొన్ని కంపెనీస్ని కంపేర్ చేసుకున్నాము. అదేవిధంగా ఎర్లీ స్టేజ్లో ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, ఐపీఓకి రాకముందు కూడా మనం ఇన్వెస్ట్ చేయొచ్చండి, అది కూడా మనం మాట్లాడుకుంటాం. ఇటువంటి అంశాలన్నీ కూడా మనం ఒక సాటర్డే సండే ఒక ఇన్వెస్టర్స్ గెట్ టుగెదర్ పెట్టాలనుకుంటున్నాం అనమాట. సో చాలామంది ఆల్రెడీ పొద్దున సాయి గారు దాని గురించి చెప్పారు, చాలామంది ఇంట్రెస్ట్ చూపించారు. ఎవరైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద మనకి దానికి సంబంధించిన గూగుల్ షీట్ ఉంటుంది. సో దాంట్లో మీరు మీ డీటెయిల్స్ మీరు ఇవ్వండి. సో దట్ మనం కాంటాక్ట్ చేసి మా టీం మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తుంది. ఎప్పుడు ఏంటి అనేది మళ్ళీ మీకు అనౌన్స్ చేస్తాము. సో ఏదేమైనప్పుడు కూడా ఇక ఇప్పుడు చేయాల్సిన పరిస్థితి ఏంటి అంటే, ఇప్పుడు దాకా మాట్లాడుకున్నది ఎక్స్పెన్సివ్ స్టాక్స్ జోలికి వెళ్ళకండి, ఉంటే ఎగ్జిట్ కండి, ఫస్ట్ పాయింట్. నెంబర్ 2 పాయింట్, సెకండ్ పాయింట్ ఏంటి అంటే ఈ పెన్నీ స్టాక్స్ బాగా పెరిగిపోయి ఉంటాయి. సో వాటిలో ఆల్రెడీ ప్రాఫిట్ ఉన్నా లాస్ ఉన్నా వాటిలో ఎగ్జిట్ కాండి, అదొకటి. నెంబర్ 3, మంచి స్టాక్లో ఉంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు. క్వాలిటీ స్టాక్స్లో ఉంటే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇంకా కావాలంటే కొనుక్కోండి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఎగ్జిట్ కూడా ఎలా అంటే ఆల్రెడీ ఒక 2 days బ్యాక్ 3 days బ్యాక్ మీ పోర్ట్ఫోలియో 40% ఉందనుకోండి, ఈరోజు 35-30%కి వచ్చేస్తుంది. సో నేను 40% వచ్చి నాకు ఎగ్జిట్ అవుతాను, అది ఎక్స్పెన్సివ్ అని నాకు తెలుసు, కానీ 40% వచ్చిన దాకా అట్లా పెట్టుకోకండి. ఎగ్జిట్ అంటే ఎగ్జిట్ అండి. మీకు మళ్ళీ ఆ స్టాక్ పడేటప్పుడు డౌన్ సైడ్ ఫ్రీజ్ అయిపోతుంటే మరి దొరకవండి. కాబట్టి రేపు ఎల్లుండిలో మళ్ళీ మార్కెట్లు ఆ స్టాక్ పెరిగితే మీరు ఎగ్జిట్ తీసుకోండి. మళ్ళీ ఆలోచించకండి అదే స్టాక్లో ప్రాఫిట్ రావాలని అనుకోవకండి. ఎగ్జిట్ అనుకుంటే మీరు ఎగ్జిట్ తీసేసుకోండి. ఏదైనప్పటికీ కూడా మీరు ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో మాత్రం ఈ సెల్లింగ్ అనేది కొనసాగే అవకాశం ఉంది. ఇది ఈ వీడియో. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ అండి.